ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 7వ తేదీ శనివారం రోజున అత్యంత కీలకమైనటువంటి రోజుగానే చెప్పాలండి. విశేషమైనటువంటి విషయం అయితే ఒకటి జరగబోతుంది. మరి మీరు ఎన్నాళ్ళగానో ప్రశ్న అనేది మీలో మెదలాడుతూ అనుకుంటూనే ఉంటారు కదా, ఇలా ఎప్పటి వరకు నేను ఎప్పుడైనా కానీ ఇంకా ఇంత ప్రశాంతంగా ఉన్నానా, నమ్మిన వారే నన్ను ఎందుకని ఈ విధంగా మోసం చేశారు, మనసుకు దగ్గరైనటువంటి వారు ఎందుకు దూరం అవుతున్నారు, కాలచక్రం ఎందుకని మనల్ని ఇంకా ఎందుకు మానసికంగా ఒత్తిడికి కలిగిస్తుంది, మరి ఎందుకని నాకు సమాధానం ఇవ్వడం లేదు అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండారండి. మరి ఇదైతే మీకు సామాన్యమైనటువంటి ఒక రాశి ఫలితం కాదండి మిత్రమా. మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించబోతుంది. ఆమె ముఖ్యంగా యాదృచ్ఛికంగా కాదండి, ఆమె లేకపోతే ఈరోజు మీరు ఎక్కడో ఉండేవాళ్ళు. మరి ఆ యొక్క స్త్రీ మీ యొక్క బాధకు ముగింపు అవుతుందా, లేక మరి పరీక్షగా మారుతుందా, ఈ వీడియో మీరైతే చివరి వరకు వినాల్సిందే. మరి ఈ యొక్క రహస్యం కూడా బయటపడబోతుందండి మీ యొక్క జీవితంలో. కాబట్టి మీ యొక్క విధి రాసినటువంటి మలుప, మరి ఆ యొక్క స్త్రీ వల్ల మీకు ఏ విధమైన మార్పులు అనేవి వస్తాయో. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు. సమస్యలు లేనటువంటి వారైతే ఎవరు ఉండరు కదండి. ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ పొందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణ మార్గం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురువుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మీకు ఉన్నటువంటి సమస్యలకు వితిన్ 24 అవర్స్లో మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు ఒక ఫోన్ కాల్ ద్వారానే మనకైతే తెలియపరుస్తారండి. మీకు ఉన్నటువంటి సమస్యలకు తగిన పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారు. మీకు మొక్కలు చెయ్యి ఫోటో గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని మీకు గురువుగారు తెలియపరుస్తారు. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు అయితే మీరు బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక కుంభరాశి అనేది రాశికలను 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ఇక ఎవరైతే మీ వాళ్ళు అని మీరు అనుకుంటున్నారో వారే మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించడము ఎంతైనా కానీ మీకు ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఇది ముఖ్యంగా జ్యోతిష్యులు ఎంతో పరిజ్ఞానంతో ఎంతో శోధించి మరి మీ యొక్క జీవితంలోనే ఒక కీలకమైనటువంటి మలుపులు తీసుకురావడానికి అయితే కనిపిస్తుంది. మరి మీ యొక్క జీవితాన్ని మార్చగలిగేటువంటి కొన్ని నియమాలు కూడా ఉన్నాయండి. సో మీరైతే చాలా జాగ్రత్తగా చూడాలి. మరి ఈ యొక్క సమయంలోనే ముఖ్యంగా ఈ వీరికైతే అంటే మీ జీవితంలో ఎందుకు భారంగా మారిందో మీరు ఎప్పుడైనా కానీ గమనించుకోగలిగారా? మీరు సహజంగానే సహనశీలండి. ఎంత బాధ వచ్చినా కానీ బయటకు చూపించారు, ఎంత అన్యాయం జరిగినా కానీ లోపలే దాచుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు ఎన్నో జరుగుతూ వస్తున్నాయి. అయినా కూడా మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వారిని మోసం చేయలేదు. కానీ మీరు నమ్మినటువంటి వారే, ఆశ పెట్టినటువంటి వారే మీరు అంటే మనకి సహాయకరంగా ఉంటారు కదా, మనకు నీతి నిజాయితీగా ఉంటారు కదా అనేసి అనుకున్నటువంటి వాళ్ళే మనకి జీవితంలోకి నష్టపెట్టడానికి తయారవుతున్నారు. నిజాయితీకి విలువ అనేది లేదండి. ఎందుకంటే మీ మౌనాన్ని ఎవరు కూడా అంగీకరించలేరు. ముఖ్యంగా దీనివల్ల మీ యొక్క మనసులో చాలా ప్రశ్నలు అనేవి మెదలాడుతూ ఉంటాయండి. నేను ఎంత మంచిగా ఉండడం కూడాను నా తప్పేనా, నేను నమ్మడం కూడా నా తప్పేనా అనేసి మీరైతే అనుకొని ఈరోజు అంటూ కూడా, లేదంటే మిత్రమా మరి ముఖ్యంగా ఈ రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు అంటే మీ యొక్క కర్మ ఫలితము అయితే పనిచేస్తుంది. ఎందుకంటే కర్మ ఎప్పుడూ కూడా నిద్రపోదు, కొంచెం ఆలస్యం అనేది జరుగుతుందేమో అంతే, అస్సలు మర్చిపోదు. కానీ ఈ రోజున గత సంవత్సరంలో మీరు చేసినటువంటి కొన్ని మంచి పనులు, చేసినటువంటి త్యాగాలు, భరించినటువంటి బాధలు, ఇటువంటివి అన్నీ కూడా మీ యొక్క ఖాతాలోకి చేరాయని మీరు గమనించారా? ఎప్పుడైనా కానీ ఏం గమనిస్తున్నారు? ఎప్పుడు మాకు సమస్యలే ఉన్నాయి, ఎప్పుడు మాకు నష్టాలే ఉన్నాయి, మేము బాగుపడేది ఎప్పుడు అని మీరు ఉంటూనే ఉంటున్నారు. కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా మీ ఒక కన్ను వేసి ఉంచాడు. మిత్రమా మీరు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా మీ వైపు చూస్తూనే ఉంటున్నాడు. ముఖ్యంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మీరు ఎన్నో బాధలు పడుతున్నారు. తప్పు చేశాను అనేసి మీరు అనుకుంటున్నారు గతంలో, కానీ అదే ఒక నిర్ణయాన్ని అనేది రక్షణగా మారుతుంది. అంటే మీరు తప్పకుండా నమ్మితే ఇది తప్పుదో అవ్వదు. ఎందుకంటే ముఖ్యంగా మీ యొక్క జీవితంలోకి రానున్నటువంటి రోజుల్లో గొప్ప గొప్ప మార్పులు అనేవి మొదలు కాబోతున్నాయి. మరి మీ యొక్క జీవిత దిశనే మార్చేయడానికి ఇది ఒక ముఖ్యంగా అంటే ఉద్యోగ రంగానికి సంబంధించిన
సంబంధించినటువంటి కావచ్చు, మళ్ళీ పెళ్లికి సంబంధించినటువంటిది కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ఉంచాలా వద్దా అనేటువంటి నిర్ణయానికి అయింది సమస్య అనేటువంటి సమస్య కావచ్చు. ఎప్పటికెప్పుడు కూడా మీ యొక్క అంతరాత్మ అనేది మీకు చెప్తూనే ఉంటుంది. మీరు కానీ దాన్నేమో అసలు పట్టించుకోవడం లేదు. కానీ రేపు అయితే మీ యొక్క జీవితంలో మీరు అంతా కూడా భరించవలసినటువంటి అవసరమే లేదండి ఇటువంటి సమస్యలు అన్నీ కూడా. ఇక వీరికి ఎదురయ్యేటువంటి మానసిక సంఘర్షణలు ఈ సమయంలో పూర్తిగా పటాపంచులు అయిపోబోతున్నాయి. మీ యొక్క మనసులో ఉండేటువంటి కొన్ని వివిధ రకమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఈ రోజున అంతే కూడా తప్పుగా చూపించబడుతున్నాయి. మీ యొక్క మంచితనానికి మారుపేరుగా నిలబడబోతుంది. మీరు సింహంలా గర్జించినటువంటి సమయము అనేది వచ్చేసింది మిత్రమా. ఇక నేను మరలా ఇంకెందుకు మన యొక్క జీవితంలో ఇటువంటి బాధలు అన్నది కూడా అవసరమే లేదు. ఆల్రెడీ మీరు అంతా కూడా మర్చిపోయారు. ఎందుకంటే మీ యొక్క ఆలోచనలు మీకు అంతా కూడా గతంలో భారమయ్యాయి. ఎవరితో మాట్లాడినా వాళ్ళ యొక్క మాటలు మీకు అర్థం కాలేదు. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకున్నటువంటి వారే. అటువంటి సందర్భాల్లో ఎన్నో కూడా ఉన్నాయి. కానీ ఈ రోజున మీకు జరగబోయేటువంటి మీ యొక్క జీవితంలో మలుపు అనేది వీరికి అయితే మరొక అంటే ఒక పూర్వజన్మ లాంటిదని చెప్పాలి. మీరైతే గమనించవలసినటువంటి సమయం అయితే ఎంతైతే ఉందైనా కానీ మీరు ఈ రోజున మీ యొక్క జీవితంలోనే ఒక స్త్రీ అంటే ఆ స్త్రీ వల్ల జరగబోయేది అంటే ఆమె యొక్క నిర్ణయాలు దశలోకి మీ యొక్క జీవితము అనేది రాబోతుందా, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ యొక్క జీవితంపై నేరుగా ప్రభావితం చేసేటువంటి అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. మరి ఆ స్త్రీ మీకు కొత్తగా పరిచయమైనటువంటి వారా, లేదంటే పాతగా ఉన్నటువంటి వారా? అంటే కొత్తగా పరిచయమైనటువంటి వారైతే కాదండి మిత్రమా, పాతగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి వారే. జీవితంలో ఇద్దరు మీ యొక్క జీవితానికి కూడా ఒక మార్పు దిశగా మొదలు కాబోతుంది. ఇది ముఖ్యంగా చెప్పాలి అంటే మీ యొక్క ప్రేమ దిశగా నిజమైనటువంటి ప్రేమ అనేది బయటపడుతుంది. ఈ యొక్క దిశలోనే మీకు ఒక నూతన సువర్ణమైనటువంటి అవకాశం కూడా రాబోతుంది. రెండవది ప్రేమగా అంటే ప్రేమిస్తే పూర్తిగా అంకితం అవుతారు కదండి మీరు. అందుకే ఆ యొక్క ప్రేమకు గాయపడినటువంటి ఇతర రాసుల వారి కంటే కూడాను ఎక్కువగా బాధపడుతూ వస్తున్నారు. కానీ ఈ రోజున మీకు ఎవరు అనేది నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారో కూడా ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని నిజంగా మీ దగ్గరకు వస్తుంది. ఆ స్త్రీ మీకు అవసరానికి ఉపయోగపడుతున్నారు అన్నటువంటి ఆలోచన కూడా మీకు కలగవచ్చును కాదా? లేదంటే అవి మీకు అంతా కూడా అవసరాలను తీర్చడానికి మాత్రమే వస్తుంది, మీ యొక్క జీవితాన్ని ఒక గొప్ప మలుపును మార్చుకోవడానికి తీసుకురావడానికి వస్తుంది అని కూడా మీరు గమనించుకోవచ్చు. మరి ఇక్కడ అసలైనటువంటి విషయం ఏమిటి అంటే మరికొందరు ఎవరిని కూడా కోల్పోయారో కూడా అర్థం కాదండి. మరి మీ యొక్క జీవితంలోనే ఈ యొక్క రాశివారి విషయంలో గుర్తుంచుకోవడానికి ప్రేమించడము లేదంటే ప్రేమించడం అనేది కూడా తప్పు లేదు. కానీ ఆ యొక్క తప్పు చేసినది ఎదుటివారు. కొత్త బంధాలను కూడా ప్రారంభమయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయండి. కనుక వారు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళని గుర్తించడమే కాకుండా మీరు నిజమైనటువంటి సమయాన్ని మీ యొక్క జీవితంలోకి ఒక స్థిరత్వం ఇవ్వగలదు. కానీ అది మీ యొక్క అవగాహనపై ఆధారపడి అయితే కాదండి. మీ యొక్క జీవితంపై గొప్ప నిర్ణయాలు అనేవి రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున మీకు కలిగేటువంటి అవకాశాలు అనేవి కానీ లేదంటే రాబోయేటువంటి మార్గాలు కానీ ఈ యొక్క స్త్రీ ద్వారా మీకు నూతనమైనటువంటి అవకాశాలు అయితే దక్కబోతున్నాయని కూడా చెప్పాలండి. చాలాసార్లు అనుకున్నారు ఇలా ఎప్పటి వరకు మీ యొక్క బంధము అనేది ఇలా కొనసాగుతుందా, ఇంకా నా యొక్క జీవితంలోకి వేరే వారు రారా, ఇక నా యొక్క జీవితంలో మార్పు అనేది జరగదా అని కూడా మీరు ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటున్నారు. కానీ భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఎందుకంటే మాటలు కొంచెం కఠినంగా ఉన్నా అవే మీకు నిజాలు అని మీకు తెలుసుకోగలుగుతారు. నిజం బయటపడితేనే సంబంధాలు కూడా నిజంగా బలపడతాయండి. అదేవిధంగా ఈ రోజున మీరు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఎంతైనా కానీ కీలకమైనటువంటి నిర్ణయంగా నిలబడబోతుంది మిత్రమా. ఎందుకంటే కొంతమంది సంభాషణ ద్వారా వివాహ జీవితంలో ఒక కొత్తగా మొదలయ్యేటువంటి విషయాల్లో కానీ లేదంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీకు అనిపించినా కానీ ఆ యొక్క స్త్రీ పరిచయం మీకు ఒక మాటగా ఆర్థిక పరిస్థితిని నిలదొక్కుపోతుంది. మరి మీకు రావాల్సినటువంటి డబ్బు విషయంలో ఇప్పటి వరకు ఒత్తిడిలో ఉన్నటువంటి డబ్బు విషయంలో కూడా మరొక గొప్ప అవకాశాలు అనేవి అంటే గొప్ప నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా మీకు దక్కబోతుంది. మరి ఆ స్త్రీ పెట్టినటువంటి అంటే ఆ స్త్రీపై పెట్టినటువంటి నమ్మకం మీకు ఒక గొప్ప నమ్మకంగా ఉండబోతుంది. ఆ స్త్రీ ద్వారా మీకు డబ్బు సాయం అందబోతుంది. ఆవిడ మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మలుపులోకి తిప్పడానికి కానీ లేదంటే మీ యొక్క జీవితాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకురావడానికి కానీ ఆ స్త్రీ అయితే ఎంతగానో కారణంగా నిలబడబోతుంది. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు కొత్త నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. భావోద్వేగాలపై ఆధారపడకూడదు. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటేనే మరింత ఉత్తమం. కాబట్టి మీరు ఒక స్థిరమైనటువంటి ఆదాయం మీ యొక్క జీవితంలోకి ఈ స్త్రీ ద్వారా ప్రవేశించబోతుంది. ఆమె యొక్క నమ్మకం పైనే మీరు నెమ్మదిగా పెరుగుతుంది. కానీ ఉద్యోగ రంగాల్లో కానీ వ్యాపార రంగాల్లో కానీ గౌరవం అనేది తిరిగి తీసుకొచ్చుకునేటువంటి సమయాల్లో కూడా నిలబడగలుగుతారు. మరి ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఎవరైతే ఈ యొక్క రాశి వారు ఉన్నారో ఇప్పటిదాకా ఎన్నో అవమానాలు
ఎదురవుతూ వచ్చాయి. కృషికి తగినటువంటి ఫలితం దక్కటం లేదు అని మీ యొక్క జీవితంలో ఎవరైతే వీరు ఉన్నారో ఇప్పటిదాకా ఎన్నో అంటే మీ యొక్క జీవితంలో తగినట్లుగా గుర్తింపు అనేది రాలేక కానీ ఇప్పటి నుండి ప్రజెంట్ ఈ యొక్క పరిస్థితులు అన్నీ కూడా తారుమారు కాబోతున్నాయి మిత్రమా. మరి మీ యొక్క జీవితంలో ఒక్కసారి ఒక మంచి అవకాశం అనేది కలబోతుంది. అదొక గొప్ప మార్పు అని మీరు అర్థం చేసుకోవాలి. మరి ఈ యొక్క స్త్రీ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని కూడా మీరు కీలక పాత్ర అనేది పోషించడానికి ఎంతైనా నిలబడగలుగుతుంది. కానీ లోపల మాత్రం చెప్పినటువంటి మాటలు చెప్పలేనటువంటి బాధలు మీకు చాలా ఉన్నాయి. మరి మీరు కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మీ యొక్క కోరికలన్నింటినీ కూడా చెప్పుకొని పక్కన పెట్టుకోవారు. ఆనందం కోసం కాకుండా మీ యొక్క కుటుంబం కోసం ఎంతో కృషి చేశారు. కానీ అలాంటివన్నీ కూడా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురావడానికి కూడా ఒక మంచి అనుకూలమైనటువంటి అవకాశాలను కూడా కనిపించబోతున్నాయి, దారులు తెరిపించబోతున్నాయి. ఈ యొక్క అష్టమ నాడు మీకు ఉన్నటువంటి దరిద్ర మొత్తము కూడా తొలగిపోబోతున్నాయి. మీ యొక్క లైఫ్లో కొత్త మార్పుకి అయితే నూతన అధ్యాయంగా కాబోతుంది. మరి మీకు ఒక కొత్త పరిచయం, ఒక కొత్త జీవితంలో మీకు ఒక కొత్త పరిచయం అనేది ఒక కొత్త జీవితంలో మీకు ఎదురు కాబోతుంది. ఆమె యొక్క మాటలు లేదంటే ఆమె యొక్క చర్య మీకు శత్రువుని కూడా చూపించను. ఇక ఎవరైతే మీ యొక్క శత్రువులు ఉన్నారో వారు కూడా మీకు శత్రువులు కూడా తొలగిపోబోతున్నారు. మరి గత జన్మలో చేసినటువంటి కొన్ని కర్మలు ఎటువంటి అన్నీ కూడా ముగిసి చక్రంతో ఇప్పుడు తిరగబోతున్నారని చెప్పాలి. మరి ఈ కాలంలో మీరు ఎప్పుడో కూడా ఈ సమయం కొద్దిగా అనుకూలంగా కూడా నిలబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ యొక్క స్త్రీ పరిచయం మీ యొక్క జీవితానికి ఒక కీలకమైనటువంటి మార్పు. మీరు ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడినటువంటి వారికి ఉద్యోగ రంగాల్లో కూడా, కుటుంబ రంగాల్లో కానీ లేదంటే ఎన్నో మానసిక ఒత్తిడి పడినటువంటి వారికి కూడా ఈ రోజున ఒక స్థిరత్వం అనేది జరగబోతుంది. మరి ఇది అంతా కూడా హెచ్చరిక కాదు, ఇది ఒక భయం చూపించేటువంటి మాట కూడా కాదు. ఇది మీకు తుది సత్యాన్ని అయితే నేర్పించబోతుంది. ఆ స్త్రీ మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పును తీసుకురాబోతుంది. అయితే అది కన్ఫర్మ్ కాబట్టి మీ జీవితంలో ఏదో అయిపోలేదు. ఎందుకంటే ఏది కూడా పోలేదు, ఎటూ పోలేదు, ఏ స్థాయి నుండి పెంచలేదు. మీ యొక్క అవకాశాన్ని మీ ముందుకు ఒక పేరును కూడా నిలబెడుతుంది. మీ యొక్క జీవితంలో ఒక ముగింపు అయితే కాదండి, ఇది ఒక ఆరంభం మాత్రమే. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ యొక్క జీవితంలో ఏ విధంగా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.